పాకాల ఆయకట్టు రబీ తైబందీ నిర్ణయంలో దొంతి మాధవరెడ్డి గారు చూపిన చొరవ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి పూర్తి స్థాయిలో లిఖితపూర్వక హామీని కూడా అందివ్వడం జరిగింది. ఏదైతే రబీ తైబందీకి పూర్తి ఆయకట్టుకు ఇవ్వాలి అంటే సరస్సులో ఉన్న 22 ఫీట్ల అడుగుల నీటి మట్టంతో పాటు ఇంకా అదనంగా 1.60 టీఎంసీల వాటరు అవసరం ఉందని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్న ప్రకారంగా పెద్దలు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు పలు దఫాలుగా చీఫ్ ఇంజనీర్ తోటి, తర్వాత చీఫ్ సెక్రటరీ నీటిపారుదల శాఖ గారితో, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో 3 రోజుల క్రితం అనంకొండ కలెక్టరేట్లో జరిగిన ఉమ్మడి జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఇన్ఛార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కూడా శాసనసభ్యులు గారు పాకాల ఆయకట్టు పూర్తి ఆయకట్టుకు నీరు అందించే క్రమంలో దేవాదుల పంప్ హౌస్ ద్వారా రామప్ప నుండి వచ్చే మోటార్లు పూర్తి స్థాయిలో పనిచేయాలి, పూర్తిగా నీరు ఇవ్వాలి అని చెప్పి పేర్కొనడం, అందుకు సానుకూలంగా స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శివం కమిటీ ఈరోజు చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ గారు, ములుగు చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ గారు లిఖిత పూర్వకంగా ఏదైతే అధికారికంగా పేర్కొన్న 18,000 పైచీలకు ఎకరాల 193 ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయి నీటిని మేము అందిస్తాం. అవసరమైతే గతంలో 2 మోటార్ల ద్వారా అందించాం. ఈరోజు ఇంకా అవసరం అనుకుంటే 4 మోటార్లతో కూడా అందివ్వడానికి రంగాయ చెరువు ద్వారా పాకాలకు 2 లైన్లు ఉన్నాయి. దాని పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా రంగాయ చెరువు ఆయకట్టుకు కానీ పాకాల చెరువు కింద ఆయకట్టుకు కానీ ఇబ్బంది కలగకుండా నీరు అందిస్తామని చెప్పి వారు లిఖితపూర్వకంగా పేర్కొనడం, దీనిని గౌరవ ఎస్సీ నర్సంపేట నీటిపారుదల శాఖ గారు టి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడే మీడియా సోదరులకి అధికారికంగా వెల్లడి చేయడం జరిగింది. ఇందుకు చొరవ చూపి ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యేకంగా గెలిచిన నాటి నుండి నేటి వరకు ఈ సంక్లిష్ట పరిస్థితిని పూర్తి ఆయకట్టుకు నీరు అందించాలంటే మోటార్లు తప్పకుండా నడవాలి, అవి నిరాటకంగా నడవాలి. అవసరమైతే గతంలో నడిచినట్టు కాకుండా డబుల్ మోటార్లైనా అంటే 2, 3 నుంచి 4 మోటార్లైనా నడవాలి అని ఏదైతే మాధవరెడ్డి గారు పేర్కొన్న ప్రకారంగా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం, నీటిపారుదల శాఖ యంత్రాంగం కూడా కదిలి వచ్చి ఈ ప్రకటన చేసినందుకు వారికి రైతాంగం తరపున, పాకాల ఆయకట్టు రైతాంగం తరపున ఒక మాజీ ఎంపీపీగా, ఖానాపూర్ మండల మాజీ ఎంపీపీగా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఇందులో భాగంగానే ఏదైతే ఏప్రిల్ వరకు కూడా నిరాటంకంగా నీరు ఇస్తామని ఇందులో అందివ్వడం జరిగింది. గడిచిన 3 రోజులుగా కూడా 3 మోటార్ల ద్వారా కూడా నిజంగా నీళ్లు కూడా రావడం జరుగుతుంది. ఆ దుబ్బవాగులో నీరు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా నీటి ప్రభావం వెళ్తా ఉంది. ఒక అర్ధగంట క్రితమే మేము ప్రత్యక్షంగా కూడా వీక్షించి ఆ వీడియోలను, క్లిప్పింగ్లను కూడా తెప్పించుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఎక్కడైతే కొందరు వ్యక్తులు, శక్తులు పాకాల ఆయకట్టు రైతాంగాన్ని అయోమయానికి గురి చేయడం కోసం ప్రయత్నం చేశారో, అలాంటి రైతాంగంతో ఏమాత్రం కూడా అయోమయానికి గురి చేసే ఆటలు మంచివి కావు. ఎవరు చేసినా కూడా దీంట్లో రాజకీయాలు అవసరం లేదు. కాకపోతే నీటి లభ్యత, పూర్తి ఆయకట్టుకు నీరు అందించే క్రమంలో పైనుండి నీరు వస్తేనే, మోటార్ల ద్వారా వస్తేనే సాధ్యం కాబట్టి కన్సల్ట్ దేవాదుల శాఖ వారిని 1కి 10 మార్లు పెద్దలు మాధవరెడ్డి గారు గెలిచిన రోజు నుండి కూడా వారు వెంబడి పడడం, వారిని అడగడం, ఏదైతే తుపాకులగూడెంలో ఉన్న ఇంటెక్ వెళ్ళు మోటార్లను ఆన్ చేయించి భీంగన్పూర్ చెరువులో నీరు పోయించడం, అక్కడ నుండి భీంగన్పూర్ మోటార్లను కూడా ఆన్ చేయించి రామప్ప చెరువు ద్వారా నీరు రావడం, రామప్ప నుండి మోటార్ల ద్వారా ఈరోజు పాకాల చెరువులోకి నీరు వస్తున్న ఈ ప్రక్రియలో మన జిల్లా అభివృద్ధి మండలిలో ప్రస్తావించిన మేరకు రామప్పలో కూడా 20 ఫీట్ల అడుగుల పై వాటర్, బ్యాలెన్స్ వాటర్ను మన పాకాలకు తరలించాలి. కాబట్టి ఏదైతే భీంగన్పూర్ మోటార్లను కూడా నిన్న నడిపినట్టుగా ఈరోజు ఎస్సీ గారు, డి గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అనుమానాలు లేవు. పూర్తి ఆయకట్టుకు నీరు అందివ్వడం జరుగుతుంది. పాకాల చెరువు ద్వారా నీరు వస్తాయి. కాబట్టి రైతులు దయచేసి ఎవరి మాటలు నమ్మకండి. కాకపోతే స్వల్పకాలిక పంటలను వేసుకోమని అధికార యంత్రాంగం కూడా చెప్తుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు నార్లాడుకునే వాళ్ళు, ఇంకా ఇప్పటికీ కూడా సన్నద్ధంగాని వాళ్ళు, సన్నద్ధమయ్యే వారు స్వల్పకాలిక వంగడాలను వాడుతూ ఈ రబీ పంటను పండించుకోవాలి. నీటి వృధాను
దయచేసి అరికట్టండి. మొదటి ఆయకట్టు నుండి చివరి ఆయకట్టు వరకు కూడా రైతులందరికీ కూడా నీరు అందేలేగా కొంత శ్రమ తప్పదు. ఎందుకంటే ఇది రబీ పంట, వేసవి కాలం కాబట్టి శ్రమ తప్పదు. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా అర్థం చేసుకొని ఈ నీటిని పొదుపుగా వాడుకుంటూ దుర్వినియోగం కాకుండా వృధా కాకుండా సహకరించాలని మరొకసారి కోరుకుంటూ, ఇందుకు ఈ యొక్క లిఖితపూర్వక ఈఎన్సి చీఫ్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శివం కమిటీ అంటే అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాకాల చెరువు కింద 18,193 ఎకరాల ఆయకట్టు రబీ కింద సాగవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు అధికారికంగా ప్రకటించడం, దానికి శివం కమిటీ ద్వారా చొరవ చూపడానికి ప్రయత్నం చేసిన గౌరవ శాసనసభ్యులు గారికి, పెద్దలు దొద్ది మాధవరెడ్డి గారికి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు, క్షేత్రస్థాయి అధికారులకు మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.